శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దౌర్భాగ్య దోషం అంటే ఏంటో, దరిద్ర దోషం అంటే ఏంటో, ఆ దోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఆ దోషం పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది జీవితంలో బాగా సంపాదించి ఒక్కసారిగా సంపాదన తగ్గిపోయి రోడ్డు మీదకి వస్తూ ఉంటారు, లేదా జీవితంలో టాప్ పొజిషన్లో ఉండి ఒక్కసారిగా డౌన్ అయిపోతూ ఉంటారు, లేదా ఎంత బాగా డబ్బులు సంపాదించినా సరే ఆ సంపాదించిన డబ్బు నిలబడక మొత్తం ఖర్చు అయిపోతుంది. దీన్నే దరిద్ర దోషము లేదా దౌర్భాగ్య దోషం అనే పేరుతో పిలుస్తారు. జాతకంలో భాగ్యస్థానం అని ఉంటుంది. ఆ భాగ్యస్థానంలో గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఈ దరిద్ర దోషం, దౌర్భాగ్య దోషం అనేది ఉంటుంది. రాజులా బతికిన వాడు సేవకుళ్ళ మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అమౌంట్స్ కూడా అడ్జస్ట్ కాక వేరే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బుల కోసం చేయి జాచాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని దరిద్ర దోషం లేదా దౌర్భాగ్య దోషం అనే పేరుతో పిలుస్తారు. ఒక్కొక్కసారి చాలా స్మాల్ అమౌంట్ కూడా లేక పక్క వాళ్ళని అడగాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీన్నే దరిద్ర దోషం లేదా దౌర్భాగ్య దోషం అంటారు. ఈ దోషం జాతకంలో ఉన్నప్పుడు ఆ దోషం నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది పౌర్ణమి విధి విధానం. పౌర్ణమి రోజు పాటించేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారాలు ఈ దోషాన్ని పూర్తిగా పోగొడతాయి. పౌర్ణమి రోజు ఏం చేయాలంటే వీలైనప్పుడల్లా పౌర్ణమి రోజు శివలింగానికి ఆవు పాలు పోయాలి. పచ్చి ఆవు పాలతో శివలింగానికి పౌర్ణమి రోజు అభిషేకం చేస్తే ఈ దోషం అనేది తొలగిపోతుంది. అలాగే పౌర్ణమి రోజు ఏం చేయాలంటే బియ్యం ఎవరికైనా దానం ఇవ్వాలి. కేజీంబావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా పౌర్ణమి రోజు దానం ఇవ్వాలి. ఇంకా మీకు వీలైతే పౌర్ణమి రోజు ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే ఆ పారే నీళ్లలో కొన్ని తెల్లటి పుష్పాలు విడిచిపెట్టాలి. తెల్ల పూలు చాలా పారే నీళ్ళల్లో వదిలిపెడితే ఈ దోషం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ దోషం పోగొట్టే శక్తి పౌర్ణమి పరిహారాలకు ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువారం అయినా సరే 9 గురువారాలు పారే నీళ్లలో మల్లెపూలు విడిచిపెడితే కూడా ఈ దౌర్భాగ్య దోషం, దరిద్ర దోషం అనేది తొలగిపోతుంది. అలాగే మనకి తాంత్రిక పరిహార శాస్త్రంలో నక్క కొమ్ము అని చెప్పారు. చాలా శక్తివంతమైనది. నక్కకి ఈ ప్రదేశంలో కొమ్ములాగా ఉంటుంది. దాన్ని నక్క కొమ్ము అంటారు. అడవుల్లో నక్క సంచరించేటప్పుడు నక్క నుంచి అది ఊడిపడుతుంది. ఆ నక్క కొమ్ములు మనకి పూజా సామాగ్రి షాపుల్లో ఉంటాయి. ఆ నక్క కొమ్మును ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు తెచ్చి మీ బీరువాలో దాచిపెట్టుకుంటే ఈ దౌర్భాగ్య దోషం, దరిద్ర దోషం తొలగిపోతుంది. అప్పటి నుంచి డబ్బు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండవు. అయితే నక్క కొమ్ము లభించని వాళ్ళు ఏం చేయాలంటే వెండితో చిన్న అర్ధచంద్రాకారం తయారు చేయించుకోండి. వెండి లోహంతో స్మాల్ మూన్, చిన్న అర్ధచంద్రాకారం తయారు చేయించుకొని ఒక తెల్లటి దారంతో మెళ్ళలో ధరించండి. అలా చేస్తే కూడా క్రమక్రమంగా దరిద్ర దోషము, దౌర్భాగ్య దోషం అనేది తొలగిపోతుంది. డబ్బు కోసం ఎదుటి వాళ్ళను అడగాల్సిన పరిస్థితి అనేది ఉండదు. అలాగే ప్రతిరోజు రాహుకాలంలో రాహు మంత్రం చదువుకున్నా కూడా ఈ దౌర్భాగ్య దోషం, దరిద్ర దోషం తొలగిపోతుంది. ఓం ఐం రాహవే నమః, ఇది మంత్రం. ఓం ఐం రాహవే నమః. రోజు రాహుకాలంలో ఈ చిన్న మంత్రం చదువుకుంటూ ఉండండి. క్రమక్రమంగా డబ్బుల కోసం, చిన్న అమౌంట్స్ కోసం ఎదుటి వాళ్ళని అడగాల్సిన పరిస్థితులు అనేవి రావు. జాతకంలో ఉన్న ఆ దౌర్భాగ్య దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా? ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా? కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.